హే ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన కిచెన్లో చాలా టేస్టీ స్పైసీ అండ్ ఫ్లేవర్ఫుల్ ప్రాన్స్ కర్రీ ప్రిపేర్ చేద్దాం. ఈ రెసిపీ రైస్ ఆర్ చపాతీతో సర్వ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ రెసిపీకి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ప్రాన్స్, ఆనియన్స్, టమాటోస్, గ్రీన్ చిల్లీస్, జింజర్ గార్లిక్ పేస్ట్, టర్మరిక్, రెడ్ చిల్లీ పౌడర్, కొరియాండర్ పౌడర్, క్యూమిన్ పౌడర్, గరం మసాలా, కర్రీ లీవ్స్, కొత్తిమీర, సాల్ట్, కోకోనట్ పౌడర్ అండ్ ఆయిల్. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేయండి. ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర, ఆవాలు, ఆనియన్స్, టర్మరిక్ పౌడర్, కొంచెం సాల్ట్ వేసుకొని ఆనియన్స్ని ఫ్రై చేయండి. ఇప్పుడు ప్రాన్స్ తీసుకొని నీట్గా క్లీన్ చేసుకోండి, బాగా వాష్ చేసి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి ఇంకొంచెం ఫ్రై చేయండి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చాక నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ వేసి బాగా మిక్స్ చేయండి. కొంచెం వాటర్ వచ్చాక చిల్లీ పౌడర్, సాల్ట్, గరం మసాలా, కొరియాండర్ పౌడర్ వేసి బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు లిడ్తో క్లోజ్ చేసి ఒక 10 మినిట్స్ కుక్ చేయండి. మీకు ఇంకొంచెం గ్రేవీ కావాలంటే వాటర్ ఆర్ టామరిన్ వాటర్ వేసుకొని కొద్దిసేపు కుక్ అవ్వనివ్వండి. ఇప్పుడు కొంచెం కోకోనట్ పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకోండి. లాస్ట్లో కొత్తిమీర, పుదీనా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతే అండి, ప్రాన్స్ కర్రీ రెడీ. సర్వ్ ఇట్ హాట్ విత్ స్టీమ్ రైస్ ఆర్ చపాతీ. ఇలా ఈజీగా మనం ఇంట్లోనే టేస్టీ ప్రాన్స్ కర్రీ చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వన్స్ ట్రై చేశాక డెఫినెట్లీ మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తుంది. టేస్ట్ అయితే సూపర్గా వచ్చిందండి. ఇఫ్ యూ లైక్ ద వీడియో, ప్లీజ్ like, share and subscribe to my channel. Thank you all for watching my video.